హలో ఆల్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మళ్ళీ మనం పైథాన్‌లోనే ఇంకా డిఫరెంట్ సెట్ ఆఫ్ డేటా టైప్స్ మనం చూడబోతున్నాం. దాంట్లో ఉన్న డేటా టైప్స్‌లో పైథాన్‌లో ఫర్ నెక్స్ట్ వచ్చే డేటా టైప్స్ వచ్చి లిస్ట్, లిస్ట్ ట్రిపుల్ అండ్ లిస్ట్ ట్రిపుల్ సెట్స్ అండ్ డిక్షనరీస్. ఈ డేటా టైప్స్ అనేవి మన పైథాన్‌లో నెక్స్ట్ ఉన్నవే డేటా టైప్స్. అయితే దీంట్లో మనకి నెక్స్ట్ డేటా టైప్స్‌లో లిస్ట్ వచ్చేసి ఏ ఆర్డర్‌లో మనం గనుక దాన్ని ఇన్సర్ట్ చేస్తామో సేమ్ అదే ఆర్డర్‌లో మనకి ఆహ్, అవుట్‌పుట్ వస్తదనమాట. సో, ఇన్ కేస్ లైక్ లిస్ట్‌లో నేను ఫస్ట్ 1, 2, 3 అని పాస్ చేసినామంటే 1, 2, 3 అని పాస్ చేసినామంటే సేమ్ మన లిస్ట్ ఆర్డర్ గూడా ఇట్లనే 1, 2, 3గా అవుట్‌పుట్ చూపిస్తది. ఇదే ఆర్డర్‌లో చూపిస్తది. వేరాజ్ ఇది మ్యూటబుల్ అంటే దీంట్లో ఏమైనా చేంజెస్ చేసుకోవడానికి అవైలబుల్ ఉంటది. వి కెన్ అపెండ్ ద లిస్ట్ and we can delete any or remove any item from the list based on index. మనం స్ట్రింగ్స్ లో చూసినట్టు ఇండెక్స్ మీద లిస్ట్ బేస్ అయి ఉంటది. అండ్ లిస్ట్ కెన్ యాక్సెప్ట్ ద లిస్ట్ డూప్లికేట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో దీని క్విక్ ఎగ్జాంపుల్స్ మనం కోడ్ లో కూడా చూద్దాం. లెట్స్ డైవ్ ఇన్ టు అ కోడ్. సో సింపుల్ లిస్ట్ ని మనం డిఫైన్ చేసేటప్పుడు లిస్ట్ లో ఉన్న ప్రైమరీ క్రైటీరియా దాన్ని మనం స్క్వేర్ బ్రాకెట్స్ లో డిఫైన్ చేస్తాం. ఇదర్ మనం ఓపెన్ బ్రాకెట్స్ లో డిఫైన్ చేసి లిస్ట్ అని కూడా రాయొచ్చు. ఇట్లా ఇస్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ అని చెప్పి కూడా నేను మెన్షన్ చేయొచ్చు. బట్ ద స్టాండర్డ్ అండ్ ఈజీ ప్రాక్టీస్ వచ్చి ఈ పైన మెన్షన్ చేసిన వేలోనే మెన్షన్ చేస్తారు అనమాట. ఇలా లిస్ట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ప్లేసెస్ లో మెన్షన్ చేస్తాం, అసలు వాడరు. అండ్ దీన్ని నేను ప్రింట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నామంటే ఆ లిస్ట్కి ఇంకొక అడిషనల్ మ్యాంగో అనే ఐటమ్ మనం అపెండ్ చేస్తున్నాం. ఈ రెండింటిని ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ చేస్తే వచ్చే వాల్యూ జస్ట్ యాజ్ యూ కెన్ సీ. ఫస్ట్ నేను లిస్ట్ రాసినప్పుడు దాంట్లో యాపిల్, బనానా, చెర్రీ ఉన్నాయి. సెకండ్ అపెండ్ చేసినప్పుడు మ్యాంగో అపెండ్ అయింది అనమాట. లిస్ట్ మనకి ఇండెక్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో నేను లిస్ట్లో 0th నుంచి లాస్ట్ పొజిషన్కి ఉన్న ఇండెక్స్ తీసుకుంటే మనకి మొత్తం లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ వచ్చినాయి. ఓన్లీ 0th దానికి మనం తీసుకుంటే ఓన్లీ యాపిల్ బట్టికే వస్తుంది, ఎందుకంటే 0 పొజిషన్లో ఇక్కడ మనకి యాపిల్ ఉంది కాబట్టి. అండ్ తర్వాత వచ్చేసి లిస్ట్ ఆర్ మ్యూటబుల్ అని కూడా మనం చెప్పుకున్నాం. లిస్ట్ మ్యూటబుల్ ఉంటుంది కాబట్టి లిస్ట్లో మనం ఏదైనా ఆబ్జెక్ట్ని యాడ్ చేయొచ్చు, లేదంటే రీప్లేస్ చేయొచ్చు. ఈ సినారియోలో ఈ కోడ్లో జస్ట్ నేను బనానా ప్లేస్లో నేను ఇక్కడున్న గ్రేప్ని నేను రీప్లేస్ చేస్తున్నా. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి వచ్చే అవుట్పుట్ ఎట్లుందంటే జస్ట్ యాజ్ లైక్ బిలో. నేను ఎగ్జిక్యూట్ చేసినాం అనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ అయింది సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ నేను ఫస్ట్ లిస్ట్లో నాకు ఆ ఫ్రూట్స్లో యాపిల్, బనానా, చెర్రీ ఉంది. వేరాస్ తర్వాత నేను గ్రేప్ని 1 పొజిషన్లో ఉన్న దాంట్లో రీప్లేస్ చేసిన కాబట్టి నాకు గ్రేప్ సెకండ్ పొజిషన్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ఆర్ ఇండెక్సింగ్. సో లిస్ట్ ఇండెక్సింగ్లో సేమ్ మళ్ళీ మనకి స్ట్రింగ్ ఇండెక్సింగ్లో ఎట్లనైతే వాడినామో లిస్ట్ ఇండెక్సింగ్ కూడా అట్లనే వస్తుంది. సో దీంట్లో లిస్ట్ ఇండెక్సింగ్లో మనం చూసినట్టయితే ఇక్కడ ఉన్నట్టు నేను ఫస్ట్ ఫ్రూట్స్లో యాపిల్, బనానా, చెర్రీ, గ్రేప్స్ అండ్ మ్యాంగో అనే వాల్యూస్ని తీసుకున్నాను. 0th ఇండెక్స్లో ఉన్నదాన్ని అంటే యాపిల్లో ఉన్నదాన్ని ఎక్స్ట్రాక్ట్ చేశాను ఈ కమాండ్లో. అండ్ 0 to 2 అంటే 0, 1, 2 ఈ 3 వస్తాయి అన్నమాట. బట్ మనం 2 వరకు మెన్షన్ చేసినాం కాబట్టి ఫస్ట్ 2 వాల్యూస్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి -1 దట్ ఈస్ లాస్ట్ పొజిషన్లో ఉన్నదాన్ని, దిస్ ఇండికేట్ ఈ లాస్ట్ పొజిషన్లో ఉన్నదాన్ని తీసుకొస్తున్నాం మనము. అండ్ ఇక్కడ -3 వరకు ఇండికేట్ చేస్తాం. -1 నుంచి -3 వరకు అంటే ఇక్కడి వరకు వస్తుంది, ఎందుకంటే ఇది -1 ఇండెక్సింగ్, ఇది -2 ఇండెక్సింగ్, -3, -4 అండ్ సో ఆన్ -n వరకు వస్తాయి కాబట్టి అట్లా. సో దీన్ని మనం ఇప్పుడు సింపుల్గా ఎగ్జిక్యూట్ చేసి చూస్తే యూ కెన్ సీ నా అవుట్పుట్ వాల్యూ ఇట్లా వచ్చింది అనమాట. యాపిల్
ఫస్ట్ దాంట్లో అండ్ సెకండ్ దాంట్లో 0 to 2 మెన్షన్ చేసిన కాబట్టి యాపిల్ అండ్ బనానా వచ్చింది. ఎందుకంటే సెకండ్ పొజిషన్లో ఉన్న వాల్యూ మనకి రిటర్న్ చేయదు. 0 and 1 పొజిషన్లో ఉన్నదే రిటర్న్ చేస్తుంది. సెకండ్ పొజిషన్లో ఉన్నది కూడా కావాలనుకుంటే ఇక్కడ 3 మెన్షన్ చేయాలి. ఇది లాస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూని రిటర్న్ చేసింది, మ్యాంగో అనే వాల్యూని. ఇది లాస్ట్ 2 పొజిషన్లో ఉన్న వాల్యూస్ని -1 నుంచి 3 వరకు ఉన్నది, అంటే మ్యాంగో రాదు ఇక్కడ -1లో ఉంది, గ్రేప్ అండ్ చెర్రీ అనే వాల్యూని రిటర్న్ చేస్తాను. నాకు అన్ని లాస్ట్ 3 నుంచి కావాలి అనుకుంటే లాస్ట్ వాల్యూ కూడా కావాలంటే -3 to నథింగ్, ఇక్కడ ఏం మెన్షన్ చేయం మనం. ఇట్లా మెన్షన్ చేయకుండా ఉన్నప్పుడు మనకి ఆల్ 3 వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. ఇది బేసిక్ పైథాన్స్లో ఉండే లిస్ట్ క్రైటీరియా. అండ్ లిస్ట్ వచ్చేసి నెక్స్ట్ అలౌ డూప్లికేట్స్. ఈ కమాండ్లో మనం చూస్తున్నాం, ఫస్ట్ నేను యాపిల్, బనానా, చెర్రీ, గ్రేప్స్ అనే మ్యాంగో అనే దాన్ని ఇన్సర్ట్ చేసి నెక్స్ట్ అడిషనల్గా మళ్ళీ మ్యాంగోని కూడా ఇన్సర్ట్ చేస్తున్నాం. సో చేసినప్పుడు మనకి ఎర్రర్ త్రో చేస్తుందేమో చూద్దాం. ఇక్కడ ఎర్రర్ త్రో చేయలేదు, ఎందుకంటే లిస్ట్ కెన్ యాక్సెప్ట్ యాపిల్స్, బనానా, చెర్రీ, గ్రేప్ అండ్ మ్యాంగో సెకండ్ టైం కూడా యాక్సెప్ట్ చేయగలిగింది. అదే ఇక్కడ నేను ప్రింట్ స్టేట్మెంట్లో చూపిస్తాను అనమాట. మ్యాంగోని అపెండ్ చేసినప్పుడు ప్రింట్ స్టేట్మెంట్లో వచ్చింది, మ్యాంగోని 2 times యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు దాన్నే నేను ఇండెక్సింగ్లో లాస్ట్ 4th పొజిషన్ నుంచి ఉన్న 2 మ్యాంగోస్ని 4th పొజిషన్ టు ఎండ్ పొజిషన్ వరకు ఉన్న దాన్ని రిటర్న్ చేయమని చెప్పినప్పుడు నాకు 4th పొజిషన్లో ఉన్నది మ్యాంగోనే, 5th పొజిషన్లో ఉన్నది మ్యాంగోనే, ఆ 2 వాల్యూస్ని ఇక్కడ రిటర్న్ చేసింది. అయితే సేమ్ గోస్ విత్ నెంబరింగ్ ఆల్సో. నేను ఇక్కడ 5, 5 and 6, 6 కూడా ఇక్కడ నేను లిస్ట్ డిఫైన్ చేసేటప్పుడు 5, 5 అనేది బై డిఫాల్ట్గా లిస్ట్లో పెట్టాను. తర్వాత 6th వాల్యూని నేను అడిషనల్గా అపెండ్ చేస్తాను. ఈ ఆల్ కేసెస్లో కూడా నాకు లిస్ట్ కంప్లీట్గా వాల్యూస్ని రిటర్న్ చేయగలిగింది. సో లిస్ట్ కెన్ యాక్సెప్ట్ ద రిటర్న్ వాల్యూస్ అనమాట. వేరాజ్ నెక్స్ట్ వచ్చేసి టపుల్కి వచ్చేటప్పటికి ఏమేమి క్రైటీరియాస్ ఉన్నాయో చూద్దాం మనము. టపుల్ మనకి ఆర్డర్ అట్లనే మెన్షన్ చేస్తుంది. టపుల్ని మనం నార్మల్ బ్రాకెట్స్లో కనుక డిఫైన్ చేస్తాము. టపుల్ని డిఫైన్ చేసేటప్పుడు టపుల్ మనకి ఏ ఆర్డర్లో ఉంటే అదే ఆర్డర్లో 1, 2, 3 అనేట్లయిందో అదే ఆర్డర్లో ఇస్తుంది, ఆర్డర్ చేంజ్ చేయదు. మ్యూటబుల్ ఇది ఇట్స్ ఇమ్యూటబుల్ అంటే దీంట్లో ఎట్లాంటి వాల్యూస్ నేను టపుల్లోకి యాడ్ చెయ్యలేను. I cannot add anything onto this tuple. I cannot add anything. ఇండెక్సింగ్ టపుల్కి కూడా ఉంటుంది అండ్ టపుల్ కెన్ యాక్సెప్ట్ ద డూప్లికేట్. ఓన్లీ లిస్ట్కి టపుల్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది మనల్ని యాడ్ చేయనియదు, రిమూవ్ కూడా చేయనియదు. ఇట్స్ ఇమ్యూటబుల్. దీంట్లో మనం ఎట్లాంటి చేంజెస్ చేయలేము అనమాట. సో సేమ్ లెట్స్ సీ ఇట్ ఇన్ ద ఎగ్జాంపుల్స్. సో టపుల్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. దీంట్లో నేను క్యారెట్, పొటాటో, టొమాటో అనే 3 వెజిటబుల్ అనే ఒక టపుల్లోకి పాస్ చేస్తున్నా. టపుల్ ఎందుకంటే ఇది బ్రాకెట్స్లో మెన్షన్ చేసినాం కాబట్టి. సో ఈ టపుల్లో నాకు 3 క్యారెక్టర్స్ వచ్చినాయి. ఏ ఆర్డర్లో పంపిస్తే ఏ ఆర్డర్లో ఇన్సర్ట్ చేసామో అదే ఆర్డర్లో మనకి టపుల్ రిటర్న్ చేసింది. నెక్స్ట్ దీంట్లోకి నేను ఆనియన్ అనే దాన్ని యాడ్ చేయడానికి ఆర్ రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తుంటే నాకు ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది అంటే టైప్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇది టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ అసైన్మెంట్. ఈ ఐటమ్ అసైన్మెంట్స్ని అది సపోర్ట్ చెయ్యదు అని టపుల్ చెప్పేస్తుంది. అండ్ సేమ్ థింగ్ ఇప్పుడు నేను ఇండెక్సింగ్ యూజ్ చేసి టపుల్లో ఉన్న 0th అండ్ సెకండ్ ఐటమ్ని కాల్ చేస్తున్నాను. ఇక్కడ 0 ఐటమ్ వచ్చేసి క్యారెట్, పొటాటో ఇస్ మై ఫస్ట్ ఐటమ్. సో ఈ ఐటమ్స్ని అది రిటర్న్ చేయగలుగుతుంది. టొమాటో ఇస్ మై సెకండ్ ఐటమ్, ఇది ఫస్ట్ ఐటమ్ అన్నమాట. టొమాటో ఐటమ్ని రిటర్న్ చేయగలుగుతుంది. ఇండెక్సింగ్ సేమ్ మనకి లిస్ట్లో అండ్ యాజ్ వెల్ యాజ్ స్ట్రింగ్లో ఎట్లా వర్కౌట్ అవుతుంది, టపుల్లో వర్కౌట్ అవుతుంది. టపుల్ విల్ ఆల్సో యాక్సెప్ట్ ద నెంబర్స్. ఇట్ కెన్ ఆల్సో యాక్సెప్ట్. ఇప్పుడు నేను టపుల్ని నెంబర్స్లో కూడా నేను డిఫైన్ చేయొచ్చు అనమాట. నెంబర్ 1 numbers underscore triple అని చెప్పేసి ఐ కెన్ సింప్లీ గివ్ 1, 2, 3, 4, 5 నెంబర్స్లో కూడా ఇచ్చేసేయచ్చు. అండ్ ఈవెన్ డూప్లికేసీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇదే కేసులో సినారియోలో మనం చెక్ చేసేద్దాం. 6, ఎంటర్ చేసి దీన్ని ప్రింట్ చేద్దాం. సో నాకు ఇది
ఎన్ని వచ్చినాయి అనేది చూపిస్తుంది. అండ్ దీంట్లో మనం ఫర్దర్గా ఇంకా నెక్స్ట్ క్లాసెస్లో కూడా ట్రపుల్స్ మీద ఎట్లాంటి మెథడ్స్ ఉంటాయి, అండ్ లిస్ట్ మీద ఏ మెథడ్స్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు లిస్ట్ యాడ్ చేయడం ఎట్లా మెథడ్, ఇట్లా టపుల్లో కూడా మనకి కౌంట్స్ ఉంటాయి అనమాట. మనకు కావాలనుకుంటే ఇక్కడ డాట్ కౌంట్ అని మెన్షన్ చేసి ఎన్నిసార్లు 5 వచ్చిందో చెప్పమని చెప్పి అడుగుతున్నాను నేను టేబుల్ని. అడిగితే అది 5 నాకు 2 టైమ్స్ వచ్చిందని చెప్తుంది. సో ఇట్లా మేము ఒక పెద్ద లిస్ట్‌లో నాకు పెద్ద టపుల్‌లో ఎన్నైనా మల్టిపుల్ రిపిటేషన్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ మనకి టపుల్ ఈజీగా చూపియగలుగుతదనమాట. ఇట్లాంటివి. ఇవి మనం మెథడ్స్ డిస్కస్ చేసినప్పుడు ఇంకా ఫర్దర్ డీటెయిల్‌గా డిస్కస్ కూడా చేద్దాం. అండ్ టపుల్ ఈజ్ ఆల్సో యాక్సెప్ట్ ద డూప్లికేసీ. ఇక్కడ ఆనియన్ అనే డూప్లికేట్ వాల్యూని మనం పంపిస్తున్నాము. ఇంతకుముందు ఫైన్ పంపించినప్పుడు చూసినాం కదా, సేమ్ దట్స్ గోస్ టు ద సేమ్. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ టైప్ వచ్చేసి మనకి ఆన్ సెట్స్. సో సెట్స్కున్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం. సెట్స్ వచ్చేసి మనము ఫ్లవర్ బ్రాకెట్స్లో డిఫైన్ చేస్తాము. అండ్ డిక్షనరీ కూడా ఫ్లవర్ బ్రాకెట్సే, బట్ దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సెట్స్ వచ్చేసి ఆర్డర్ మెయింటైన్ చేయదు. మనం ఇచ్చిన ఆర్డర్లో మనకి ఇన్పుట్ ఇచ్చిన ఆర్డర్లో మన అవుట్పుట్ ఉంటుందని చెప్పలేం. ఇన్పుట్ కెన్ బి వేరీడ్ అనమాట. అండ్ ఇది మ్యూటబుల్. ఎస్, వీ కెన్ చేంజ్ ద సెట్స్ని మనం మోడిఫై చేయగలుగుతాము. కెన్ మోడిఫై అనమాట, వీ కెన్ మోడిఫై. అండ్ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ సెట్స్లో ఉండదు, అందుకే మనకి ఈ ఆర్డర్ కూడా అది మెయింటైన్ చేయదు. డూప్లికేసీ యాక్సెప్ట్ చేయలేదు. సెట్స్లో డూప్లికేట్ వాల్యూని మనం పంపించడానికి వీలు కాదు. అది మనం ఒకసారి చూద్దాం ఎట్లా సెట్స్ ఎలా వర్కౌట్ అవుతుంది, దాని కోడింగ్ క్రైటీరియా ఎట్లుంది అనేది. ట్రిపుల్ ఇండెక్సింగ్ సెట్స్. సెట్స్లో నేను ఇక్కడ 10, 20, 30, 40 అనేది పంపించి యాడ్ చేసి చూస్తే రిటర్న్లో చూడండి నాకు 40, 10, 20, 30 వచ్చింది. ఇట్ నాట్ నెసెసరీ ప్రతిసారి అట్లనే వస్తుందని చెప్పలేం. మనకి వేరేసారి ఇంకా క్రైటీరియా కూడా చేంజ్ అవ్వచ్చు, ఎలాగైనా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 50 కూడా పంపిస్తున్నా. సో చూడండి 50, 20, 40, 10, 30 దాని ఇష్టం వచ్చిన ఆర్డర్లో తీసుకుంటుంది. వీ కెనాట్ కంట్రోల్ దిస్ టేబుల్. సెట్స్లో దీన్ని మనం కంట్రోల్ చేయలేం. అదే నాకు సెట్స్లో యాడ్ ఆర్ రిమూవ్ ఆప్షన్స్ ఇవి వర్క్ అవుతాయా అంటే ఎస్, అది మ్యూటబుల్ కాబట్టి మనం యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఈ నెంబర్స్ అనే సెట్స్లో నేను 4ని యాడ్ చేస్తున్నాను, 2ని రిమూవ్ చేస్తున్నాను ఎగ్జిస్టింగ్ దాంట్లో. సో ఇక్కడ కూడా ఒక ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే మనకి క్లారిటీ వస్తుంది. ప్రింట్ నంబర్స్ యూజ్ చేస్తుంటే మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సెట్లో నేను 1, 2, 3 అనే దాన్ని డిఫైన్ చేసినాను. దాన్ని నేను యాడ్ ఆప్షన్ యూజ్ చేసి యాడ్ మెథడ్ తోటి నెంబర్లోకి 4ని యాడ్ చేయగలిగిన, 2ని రిమూవ్ చేయగలిగిన. యాడ్ అండ్ రిమూవ్ దిస్ 2 ఆర్ కాల్డ్ మెథడ్స్ అనమాట. ఈ మెథడ్స్ పర్టికులర్లీ మనం సెట్స్ మీద యూజ్ చేస్తాం. అండ్ జ్యూస్ అనే ఒక దాంట్లో కూడా యాపిల్ జ్యూస్ అండ్ మ్యాంగో జ్యూస్ అని యాడ్ చేసి దాంట్లోకి నేను గ్రేప్ జ్యూస్ యాడ్ చేసి మ్యాంగో జ్యూస్ని రిమూవ్ చేసిన. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నాకు వచ్చినాయి యాపిల్ జ్యూస్ అండ్ గ్రేప్ జ్యూస్ అనమాట. నా మ్యాంగో జ్యూస్ డిలీట్ అయిపోయింది. సో ఇక్కడ కావాలంటే దీంట్లో కూడా మనం ప్రింట్ స్టేట్మెంట్ వాడుకుంటే క్లారిటీ వస్తుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ వచ్చి యాపిల్ జ్యూస్ ఉంది, మ్యాంగో జ్యూస్ ఉంది, యాపిల్ జ్యూస్ ఉంది. దెన్ మనకి రిటర్న్లో గ్రేప్ జ్యూస్ని యాడ్ చేసినాం కాబట్టి యాపిల్ జ్యూస్ అండ్ గ్రేప్ జ్యూస్ అనేది వచ్చింది అనమాట. ఇంకోటి సెట్స్ ఆర్ అన్ఇండెక్స్. దీంట్లో ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఇండెక్సింగ్ యూజ్ చేస్తే మనకి టైప్ ఎర్రర్ వస్తుంది. ఏం టైప్ వస్తుంది? సెట్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ సబ్స్క్రైబబుల్. ఇట్లా మనం దీన్ని సబ్స్క్రైబ్ చేయలేము, ఇండెక్సింగ్ తోటి సెట్ని కాల్ చేయలేము అని చెప్పేసి ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. సెట్స్ ఆర్ అలౌడ్ డూప్లికేట్స్, సెట్స్ నాట్ అలౌడ్ డూప్లికేట్ వాల్యూస్. మీరు కావాలంటే చూడొచ్చు, ఇక్కడ మనం డూప్లికేట్ వాల్యూస్ ఏమైనా పంపిస్తే అది ఎర్రర్ త్రో చేయట్లేదు, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ టేకింగ్. ఇక్కడ నేను చూడండి 2 5స్ని పంపించిన, బట్ ఇట్స్ టేకెన్ ఓన్లీ 1 5. సెకండ్ 5 డూప్లికేట్ వాల్యూని తీసుకోవట్లేదు. జ్యూసెస్లో కూడా అంతే, యాపిల్ జ్యూస్, మ్యాంగో జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ అండ్ యాపిల్ జ్యూస్. ఇంకా కావాలంటే మనం ఇంకొక మ్యాంగో జ్యూస్ని కూడా యాడ్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఇది క్లోజ్ చేయలేదు, అందుకే ఎర్రర్ వచ్చింది.
చూడండి నెంబర్స్లో మనము 10, 5, 15 వేసుకుంది. రెండో 5ని ఇది యాక్సెప్ట్ చేయట్లేదు. ఎట్ ద సేమ్ టైం మ్యాంగో జ్యూస్ 2 టైమ్స్ ఉంది, బట్ ఇక్కడ ఒకటేసారి తీసుకుంది. ఆరెంజ్ జ్యూస్ ఒకటేసారి అంటే ఒకసారి తీసుకుంది. యాపిల్ జ్యూస్ 2 టైమ్స్ ఉంది. యాపిల్ జ్యూస్ కూడా ఓన్లీ సింగిల్ వాల్యూ తీసుకుంది, డ్యూయల్ వాల్యూ తీసుకోవచ్చు. ఇట్స్ నాట్ థ్రోయింగ్ అన్ ఎర్రర్, బట్ ఇది సెట్స్లో మా డూప్లికేట్ వాల్యూని అలౌ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి డిక్షనరీ ఐటమ్స్. డిక్షనరీలో స్టెపిల్ కొన్న లాంటివే కానీ మేజర్ ఇది ఏంటంటే ఫ్లవర్ బ్రాకెట్లోనే దీన్ని కూడా సెట్స్ లాగా ఫ్లవర్ బ్రాకెట్లో డిఫైన్ చేస్తాము. దీంట్లో కీ వాల్యూ పేర్ అనేది ఉంటుంది, కీ కోలన్ వాల్యూ. సో ఇంతవరకు మనం చూసిన పైన ఉన్న 3 డేటా సెట్స్లో కీ వాల్యూ పేరు దేనికి లేదు. ఇవి 2 ఇండెక్సింగ్ మీద వర్క్ అవుతాయి, ఇది జస్ట్ యూనిక్ వాల్యూస్ మీద వర్క్ అవుతుంది, ఇండెక్సింగ్ మీద వర్క్ అవుతుంది. కానీ బట్ దేనికి కూడా కీ అండ్ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా ఒక ఐటమ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ ఉంది, ఐఫోన్, దాని వాల్యూ వచ్చేసి 1 lakh 1.5 lakh ఇట్లా వాల్యూ కీ వాల్యూ పేరులో ఉంటుంది అనమాట. లేదు ఇంకోటి ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ వెజిటబుల్స్ ఉన్నాయి అనుకోండి, వెజిటబుల్ నేమ్స్, వెజిటబుల్ ఆరల్ పొటాటో అనేది ఒక వెజిటబుల్ అట్లన్నా రాయొచ్చు. లేదు ఎనీ కీ వాల్యూ అనమాట. ఏదైనా ఒక కీ ఉండి దానికి రిలవెంట్గా వాల్యూ ఉన్నప్పుడే మనకి ఈ డిక్షనరీ అనే వేరియబుల్స్ యూజ్ అవుతాయి. అండ్ డిక్షనరీస్ మనం ఏ ఆర్డర్లో ఇన్సర్ట్ చేస్తే అదే ఆర్డర్ని ఫాలో అవుతాయి, అదే ఆర్డర్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఐఫోన్ వాల్యూ మెన్షన్ చేస్తున్నాను. ఐఫోన్ వాల్యూ వచ్చేసి 1,50,000 రాస్తుందా. ఇది నా కీ అవుతుంది, ఇది నా వాల్యూ అవుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి మనకి నెక్స్ట్ కీ వాల్యూ పేరు కింద నేను ఐప్యాడ్ రాస్తున్నా. ఐప్యాడ్ కూడా నాకు ఒక 1 lakh ఉంది అనుకోండి. సో ఈ కీ వాల్యూ పేరు అది అట్లనే ఫస్ట్ ప్లేస్లో ఇదే ఉంటుంది, సెకండ్ ప్లేస్లో ఇదే వస్తుంది, థర్డ్ ప్లేస్లో నేను సామ్సంగ్ ఫోన్ ఏదన్నా సామ్సంగ్ M50 ఏదో చెప్తున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది 45,000 ఉంది అనుకుంటే సో ఇది నాకు థర్డ్ వాల్యూగా ఇదే వస్తుంది. ఇవే కీస్, ఇవే వాల్యూస్. దీంట్లో నాకు మ్యూటబుల్ పాసిబుల్ అంటే ఎస్, మనం దీంట్లో కావాలనుకుంటే యాడ్ ఆర్ అపెండ్ చేయొచ్చు. అపెండ్ కెన్ బి పాసిబుల్, బట్ కీస్ మటుకు ఇండెక్సింగ్లోనే ఉంటాయి. ఇండెక్సింగ్ ఓన్లీ కీస్కే పనిచేస్తాయి, నీకు వాల్యూస్ని నువ్వు ఇండెక్స్తో కాల్ చేయలేవు. డూప్లికేట్ కీస్ యాక్సెప్ట్ చేయదు. ఐఫోన్ ఒకసారి ఉందనుకోండి, మళ్ళీ నేను అపెండ్ చేస్తూ 4th ఐటమ్ కూడా ఐఫోన్ అని రాద్దామంటే అది యాక్సెప్ట్ చెయ్యదు. కీస్ ఆర్ డూప్లికేట్ వాల్యూస్ యాక్సెప్ట్ చేయదు. వాల్యూస్లో డూప్లికేట్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఎప్పుడు కీ వాల్యూ పేరు చూస్తుంది. కీ ఈజ్ అ ప్రైమ్ ఫస్ట్ ప్రెసిడెంట్ తీసుకుంటుంది. సో కీ డూప్లికేట్ లేదు అంటే వాల్యూ డూప్లికేట్ ఉన్నా ఇట్ కెన్ యాక్సెప్ట్ అనమాట. సో దీని ఎక్స్ప్లెనేషనే మనం కోడింగ్ ఎక్స్ప్లెనేషన్ కింద రాసినాను. విల్ ఎగ్జిక్యూట్ దట్. సో డిక్షనరీలో ఇక్కడ నేను ఫ్యాన్ వాల్యూ, టీవీ వాల్యూ, ఐరన్ బాక్స్ వాల్యూ తీసుకున్నాను. నేను ఇప్పుడు తీసుకొని దాన్ని ప్రింట్ చేస్తే నాకు ఆ 3 సేమ్ అట్లనే. ఫ్యాన్ ఫస్ట్ వచ్చింది, టీవీ సెకండ్ ప్లేస్లో వచ్చింది, ఐరన్ బాక్స్ అనేది థర్డ్ ప్లేస్లో వచ్చింది. ఇప్పుడు నేను ఈ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఉన్నాయి, ఫ్యాన్ అండ్ టీవీ తీసుకొని దాంట్లో నేను మిక్సర్ని యాడ్ చేస్తున్నా. టీవీని నేను మోడిఫైంగ్ ఎగ్జిస్టింగ్ ఐటమ్ టీవీది వాల్యూ చేంజ్ చేస్తున్నా. సారీ, ఎగ్జిస్టింగ్ ఐటమ్ నాకు టీవీ ఇక్కడ 45,000 ఉంది. నేను ఫస్ట్ ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తాను. ప్రింట్ ఎలక్ట్రానిక్స్, దీని తర్వాత ఒక ప్రింట్ ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు టీవీ వాల్యూని చేంజ్ చేస్తున్నాను నేను నెక్స్ట్ దాంట్లో. ఫ్యాన్ వాల్యూని రిమూవ్ చేసి ఫైనల్గా ఇంకొక ప్రింట్ వాల్యూ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కేసులో మనకి ఫ్యాన్ అండ్ టీవీ 2 యాడ్ అయినాయి, అదే ఆర్డర్లో యాడ్ అయింది. సెకండ్ కేసులో ఫ్యాన్, టీవీ అండ్ మిక్సర్ 3 యాడ్ అయినాయి. థర్డ్ కేసుకి వచ్చేసరికి నేను ఫ్యాన్ని రిమూవ్ చేస్తున్నాను, డిఎల్టీ అనే మెథడ్ యూజ్ చేసి. ఫ్యాన్ రిమూవ్ అయిపోయింది, టీవీ ఉంది, బట్ టీవీ వాల్యూ చేంజ్ చేసాం 47కి.
సో ఇట్లా కూడా వాల్యూస్ని మనం మార్చొచ్చు, కీస్ని రిమూవ్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, వాల్యూస్ ఎగ్జిస్టింగ్ కీస్కున్న వాల్యూస్ని కూడా మనం డిక్షనరీలో మార్చుకోవచ్చు. ఆల్ దీస్ యాక్షన్స్ కెన్ పాసిబుల్. సేమ్ యాక్షన్ ఇక్కడ కూడా అదే పర్ఫామ్ చేస్తున్నాము. అండ్ డూప్లికేట్ కీస్ చూడండి, ఇక్కడ మనకి టీవీని 2 times పాస్ చేసాము. ఒకసారి 58 తోటి, ఒకసారి 45 తోటి, ఒకటి 58 వాల్యూ తోటి. బట్ లేటెస్ట్ ఏది వచ్చిందో దాన్నే తీసుకుంది, దీనికంటే ముందు వచ్చిందాన్ని అది తీసుకోలేదు. డూప్లికేట్ కీ యాక్సెప్ట్ చేయదు, వాల్యూ యాక్సెప్ట్ చేయగలుగుతుంది. డూప్లికేట్లో కీస్ ఎప్పుడు డూప్లికేట్ యాక్సెప్ట్ చేయదు, ఓన్లీ యూనిక్ కీస్ మటుకే తీసుకుంటుంది అనమాట. అండ్ లాస్ట్లో వచ్చేసి నేను ఎలక్ట్రానిక్స్ ఐటెంలో ఫ్రిడ్జ్ని ఒక దాన్ని యాడ్ చేశాను. చేసిన తర్వాత దీంట్లో సింపుల్ ఫర్ లూప్లో ఈ డిక్షనరీని యూజ్ చేసి, డిక్షనరీలో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫర్ లూప్లో ఐటమ్స్ అనే ఒక వర్డ్, ఒక అట్రిబ్యూట్ మనం డిక్లేర్ చేసి, ఐటమ్స్ అనేది నేను ఫర్ లూప్ కోసం డిక్లేర్ చేస్తున్న ఐటమ్ అది ప్రైజ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ డాట్ ఐటమ్స్. ఈ ఎలక్ట్రానిక్స్లో ఉన్న ప్రైజ్ ఐటమ్ని నేను ఎట్లా డిస్ప్లే చేయమంటున్నా అంటే, ఎలక్ట్రానిక్స్లో మనకి కీ వాల్యూ పేర్స్ 2 వచ్చినాయి కదా. ఫస్ట్ది ఐటమ్, సెకండ్ది ప్రైజ్గా తీసుకుని ఈ 2 వేరియబుల్స్ నేను ఫర్ లూప్ కోసం డిఫైన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ నేను డిక్షనరీని డైరెక్ట్గా ప్రింట్ చేస్తే నాకు ఏది ప్రైజ్, ఏది ఇది, ఏది వాల్యూ అనేది ఇక్కడ ఏం చూపించట్లేదు. బట్ నేను ఇక్కడ ఆ రెండింటిని ఒక ఫర్ లూప్లో ఒక ఐటమ్ లాగా తీసుకొని ఎలక్ట్రానిక్స్ అనే డిక్షనరీని రీడ్ చేస్తూ ఒక్కొక్క ఐటమ్ని రీడ్ చేస్తున్నాను. ఒక సింగిల్ ఐటమ్ని రీడ్ చేసి ఏం చేస్తున్నా అంటే, ప్రింట్లో ఐటమ్ డిస్ప్లే చేస్తూ, ఐటమ్కి ఉన్న వాల్యూకి మధ్యలో ఆరో డిస్ప్లే చేస్తూ ప్రైస్ డిస్ప్లే చేయమని. ఇట్లా నాకు ఒక సింపుల్ ఒక ఆర్డర్లో, స్టెప్ బై స్టెప్ ఆర్డర్లో మనకి హారిజాంటల్గా డిస్ప్లే చేస్తున్నాయి ప్రతి ఐటమ్స్ని. ఇది ఫర్ లూప్లో ఒక చిన్న మెథడ్ టు డిస్ప్లే ఇట్. మీరు ఎవరన్నా ఎంతూజియాస్ ఉంటే, అఫ్ కోర్స్ అందరికి మినిమం వచ్చి ఉంటుంది అనుకుంటున్నా, బట్ ఎంతూజియాస్ ఉంటే లెట్స్ ట్రై ద సేమ్ థింగ్ ఫర్ మిగతా డేటా సెట్స్కి అండ్ మీరు కావాలనుకుంటే లిస్ట్కి, టపుల్కి కూడా రీడ్ చేయండి. బట్ దాంట్లో మీకు కీ వాల్యూ పేరు ఉండదు కాబట్టి యూ మైట్ నాట్ బి హ్యావింగ్ దీస్ వాల్యూస్. కానీ మీరు ఇలా అయితే ప్రింట్ చేయొచ్చు, ఓన్లీ సింగిల్ లైన్లో ఒక్కొక్క దాన్ని ప్రింట్ చేయొచ్చు. కీ వాల్యూ పేరు లేదు కాబట్టి ఇట్లా మీకు ఫ్యాన్ వాల్యూ ఇంత, దీని వాల్యూ ఇంత అన్నట్టుగా చూపించదు. బట్ సింగిల్ ఐటమ్గా మాత్రం మనం ఫర్ లూప్లో ఇటరేట్ చేసి తీసుకోవచ్చు. టేక్ ఇట్ యాజ్ అన్ అసైన్మెంట్. Okay, thank you for watching. Do subscribe the channel. Thank you.